ఈ రోజున దైవ సందేశం అందించుటకు
మా ప్రియ స్నేహితులు, ఆత్మీయ స్నేహితుడు, మరి హైదరాబాద్ పట్టణంలో ఇబ్రహీంపట్నం అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసులు పాస్టర్ మరి నోవాహు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో మన సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో అందరం లేచి నిలబడదాం. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మొత్తెనయో ముళ్ళ కిరీటమై, నెనరు లేక మొత్తెనయో ముళ్ళ కిరీటమై, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. కూర్చుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద నాగేశ్వరరావు ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలోకి భవించుదాం. సోని వచ్చిందా? ఓ దేవా, ఓ దేవా, అందరు కళ్ళు మూసుకారు. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ యేసునైనా, 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 యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, మా దేవా, మా దేవా, మా దయగల తండ్రి, మా ప్రేమ గల తండ్రి, మా కృప కలిగిన మా దేవా, ఈ రాత్రి అంతా తండ్రి మాకు ఎలాంటి సైతాను శోధన లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏ ఆపదలు రాకుండా నైనా మమ్మల్ని కాపాడి నైనా మంచి నిద్ర ఇచ్చి సజీవ సంఖ్యలోంచి ఏకుజామున మేలు కొలిపి నీ బంగారి ఆలయానికి నడిపినందుకు నైనా నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి బిడ్డ నా తండ్రి, నైనా ఉదయకాలము నాయనా నా తండ్రి
మేము బీద బిడ్డలము తండ్రి. దేవా దేవా అని నిన్ను మొరపెట్టుకొని నైనా ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి గడియలో మీరు తోడు లేకుంటే మేము ఏ పాటి వాళ్ళము కాదు తండ్రి. దేవా మాకు నాయన మంచి శక్తిని, బలమును, ఆరోగ్యము, జ్ఞానము తండ్రి దయచేయి తండ్రి. దైవ సేవకులు నైనా నీ గొప్పతనము మాకు నేర్పించడానికి మా హృదయముల నాటుకపోయేటట్లనైనా ఎంత దూరమో ఎంతమంది వచ్చి సంఘములనైనా నీ బంగారి ఆలయంలో మొరపెట్టుకొని ప్రతి బిడ్డకు చెవులేసి నాయన ఆత్మలు మారాలా దేవా దేవా అని మారితే తప్ప ఈ కుటుంబాలు చక్కబడవు తండ్రి. మా దేవా మా దేవా మా దేవా అని ప్రతి కుటుంబం నాయనా నిన్ను మొరపెట్టుకునే భాగ్యం దయచేయి తండ్రి. సంఘ పెద్దలైతేనేమి నాయనా, స్త్రీలైతేనేమి, స్త్రీల కుటుంబం అయితేనేమి, ప్రతి బిడ్డ తండ్రి దేవా నాయనా నీ బంగారి ఆలయానికి నాయనా బైబుల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయనా నిన్ను మోకరించి మొరపెట్టుకొని నీకు లోపడి ఎంతో భయభక్తులతో లేకుంటే నాయనా మా జీవితాలు కండము తండ్రి. దేవా నాయనా మా దేవా అని మొరపెట్టుకొని నీకు లోపడి తిరగకపోతే మా జీవితాలే లేవు తండ్రి. నాయనా మా దేవా అన్నిటికీ నాయనా నువ్వే తండ్రి. మా దేవా అన్నిటికీ నువ్వే కాపాడి, నువ్వే రక్షించి, నువ్వే తోడుండి, నువ్వే నడిపిస్తావని ప్రభు అయిన యేసుక్రీస్తు బీద బిడ్డని బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియాంక ముందుకు వచ్చి నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవగా విందాం. అందరు తీయండి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. కాశపోదేవం వచ్చిందా? ఓకే, రానట్లయితే వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు మరి పాస్టర్ నోవహు గారు దైవ సందేశం అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పెద్దవారికి, మరి యవనస్తులకును, కూడి వచ్చినటువంటి సంఘానికి అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప ద్వారా మరి హైదరాబాదు ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో మరి ఈ మధ్యలోనే చిన్నగా సేవ స్టార్ట్ చేశాం. మరి అన్నగారితో కలిసి నేను గత 2 సంవత్సరాలుగా మరి బైబిల్ కాలేజీలో కూడా ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చాను. మరి ఈ సమయంలో నరేష్ అన్న గారితో కూడా నాకు కొంచెం పరిచయం చాలా ఎక్కువగానే ఉంది. వారి గురించి పరిచయ వాక్కులను చెప్పాలంటే చాలా మంచివాడు, సౌమ్యుడు, మంచి ప్రార్థన పరుడు, చక్కగా ప్రార్థనలో బలపరిచేటటువంటి వ్యక్తి. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తిగా, నన్ను నడిపించేటటువంటి వ్యక్తిగా చాలా ఎన్నోసార్లు ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ నన్ను ఎన్నోసార్లు ఓదారుస్తూ వచ్చాడు. మంచి వ్యక్తిగా నేను అతన్ని చూస్తూ వచ్చాను. అతని అడుగుజాడల్లో కూడా కొన్నిసార్లు నడవవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు నేను నడుస్తూ వచ్చాను. మరి ఇంత మంచి సేవకుణ్ణి ఈరోజు ఈ సంఘంలో దేవుడు మీకు ఇవ్వడం చాలా సంతోషం, చాలా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా అలానే సంతోషిస్తూ ఉన్నారా? మంచిది. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్య లేఖన భాగంలోనికి వెళ్దాం. చదవబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించినటువంటి వివరణ మరి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆ వ్యక్తి ఆ పరిస్థితిలోనికి రావడానికి ఇలా కారణం ఏమిటి,
ఎందుకు ఆ స్థితిలో ఆ వ్యక్తి నడవడానికి గల ఉద్దేశం ఏమిటి అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగానికంటే కొంచెం ముందుగా మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వ్యక్తి ఎవరయ్యా అని అంటే, ఈ వ్యక్తి పేరు యాకోబు. ఈ వ్యక్తి ఎవరు? యాకోబు. యాకోబు అనగా పేరుకు అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటి? మోసగాడు. తన పేరుకు తగ్గట్టుగానే తన జీవితాన్ని కూడా కొనసాగిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన భాషలో పరిభాషలో మాట్లాడుతూ వస్తుంటుంటే ఏమంటారంటే, అరే నీ పేరుకు తగ్గినట్టుగానే నువ్వు జీవిస్తూ ఉన్నావు, నీ పేరు ఏదైతే పెట్టారో దానికి తగినట్టుగానే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అనేటటువంటి సందర్భాన్ని చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ వ్యక్తికి పేరు ఏంటంటే యాకోబు, దానికి అర్థం మోసగాడు. ఎంతగా ఇతను మోసం చేస్తూ వచ్చాడు అని అంటే, ఒక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే తన సొంత అన్నను మోసం చేస్తూ వచ్చాడు. తన సొంత అన్నతో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు తన సొంత అన్న ద్వారా. మరి అదేవిధంగా సొంత అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను మరి సంపాదించుకున్నాడు. అన్నకు రావాల్సినటువంటి సమస్తమును ఇతను పొందుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో కూడా చాలా సందర్భాలలో మనకంటే ఎక్కువగా ఎవరైనా ఎదుగుతూ ఉంటే, ఎవరైనా మంచి స్థితిలో ఉంటే, అది మన అన్ననే కావచ్చు, మన తమ్ముడే కావచ్చు, మన చెల్లెలే కావచ్చు, మన అక్కనే కావచ్చు, ఎవరైనా సరే మనకంటే కొంచెం ఎక్కువగా ఎదుగుతూ ఉంటే, ఏదైనా ఆస్తిలో కొంత భాగం వారికి ఎక్కువగా ఇవ్వవలసి వస్తే ఖచ్చితంగా మనలో ఎక్కడో ఒక చోట ఓర్వలేనటువంటి తనం, వారికి ఎందుకు ఎక్కువ ఇవ్వాలి, వారిని ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి, వారికి ఎందుకు ఎక్కువ ఆస్తి భాగం రావాలి, నాకే రావాలి, వారిది కూడా నాకే రావాలి అనేటటువంటి స్వార్థ బుద్ధి కలిగినటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యాకోబు విషయాన్ని మనం గమనించినట్లయితే, తల్లి మాటను విన్నాడు, అన్నను మోసం చేశాడు, మోసం చేసి అన్యాయంగా అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మామ అయినటువంటి లాబాను దగ్గర కొంతకాలము జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైనా మనము ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు చాలామంది చీదరించుకుంటారు, అసహించుకుంటారు, నువ్వు చేసింది తప్పురా బాబు అని వెలివేస్తారు. కానీ కొంతమంది సరేలే వీడు చేసింది తప్పు, అయితే వీడు దీని నుంచి విడిపించబడాలి లేదా ఈ తప్పు నుంచి క్షమించబడాలి అంటే నేనైనా ఆదరిస్తాను, నేనైనా దరి చేర్చుకుంటాను అనేటటువంటి వారు చాలా తక్కువ మంది అండి. మంచివారిని చేర్చుకునేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. మంచి మాటలు మాట్లాడితే, మంచిగా జీవిస్తే, మంచిగా పలకరిస్తే, వారికి కొంత ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉంటే వారిని చేర్చుకునేవారు చాలామంది ఎక్కువైపోయారు. కానీ ఏదైనా పొరపాటు చేసి ఉంటే, ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళను చేర్చుకునేవారు చాలా తక్కువైపోయారు. కానీ ఇక్కడ లాబానులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే యాకోబును చేర్చుకుంటూ వచ్చాడు. యాకోబును చేర్చుకోవడమే కాదు, యాకోబుకు ఒక పని అప్పగించాడు. యాకోబుకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని చేసుకుంటూ ముందుకు కొనసాగాలి యాకోబు అని చెప్తూ వచ్చాడు. నిజంగా ఇక్కడ గమనించినట్లయితే యాకోబు జీవితం ఎలా ఉంది అంటే, కుటుంబానికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అటు సమాజానికి దూరం అయిపోయాడు, వారి ఊరి ప్రజలకు దూరం అయిపోయాడు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో తన మామ దగ్గర తల దాచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో కూడా మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అసభ్యకరమైనటువంటి కార్యములు, చిన్న చిన్న పాపములే మనల్ని ప్రజలలో నుంచి దూరం చేస్తూ ఉంటాయి, ప్రజలలో నుంచి వేరు చేస్తూ ఉంటాయి, ప్రజల దగ్గర ఉండనివ్వకుండా చేస్తాయి, ప్రజలతో సంతోషంగా మాట్లాడనివ్వకుండా చేస్తాయి. ఈరోజు మొదట మీరు ఉన్నంత సంతోషంగా చాలామంది మనలో ఉండలేకపోతూ ఉన్నారు. మొదట ఆత్మీయంగా ఎదిగినంతగా ఇప్పుడు ఎదగలేకపోతూ ఉన్నారు. మొదట ఎక్కువగా ప్రార్థన చేసినంతగా ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నారు. ఎక్కువగా బైబిల్ చదివినంతగా ఇప్పుడు చదవలేకపోతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎక్కడో ఒక చోట మనము రాంగ్ స్టెప్ వేసాము, ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండానే మనం తప్పు చేస్తూ వచ్చాం, ఎక్కడో ఒక చోట మనం దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం స్థిరత్వం కలిగి జీవించలేకపోతూ ఉన్నాం. యాకోబు జీవితం కూడా అలానే ఉందండి. స్థిరత్వం లేనటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, ఎవరి ఆదరణ లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. అటువంటి యాకోబును మామ చేర్చుకొని పని అప్పగించి, పనిలో కూడా మంచి నమ్మకంగా వెళ్ళయ్యా, అక్కడ ఏదో మోసం చేసేచ్చావు, అన్యాయం చేశావు, సరే వారెవరు నిన్ను చేర్చుకోలేదు, వారెవరు నిన్ను ఆదరించలేదు, కనీసం నేనన్నా చేర్చుకున్నాను, నా దగ్గర అయినా నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు అని అంటే యాకోబు అక్కడ కూడా
మామను మోసం చేస్తూ వచ్చాడు. ఈ యాకోబులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే ఎక్కడెళ్ళినా తన బుద్ధులు మాత్రం మారుకోవట్లేదండి. సంఘాలు మారినా లేదా వ్యక్తులు మారినా మన ఆలోచన విధానాన్ని ఈరోజు మార్చుకోవట్లేదు. మన పాపిష్టి జీవితాన్ని అలానే జీవించడానికి ఇష్టపడతా ఉన్నాం. మనకు నచ్చినట్టుగానే మనం బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం. ఇది సరైనది కాదని తెలిసినప్పటికీ కూడా అలానే బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం. ఒకసారి తప్పు చేసి ప్రజల మధ్యలో నుంచి వెలివేయబడ్డప్పటికీ, ఒకసారి తప్పు చేసి దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డప్పటికీ మరలా అదే తప్పు చేస్తూ దేవునికి కోపాన్ని పుట్టించే వ్యక్తులుగా చాలా సందర్భాలలో మనం జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ యాకోబు కూడా చాలాసార్లు అటువంటి స్థితిలో జీవిస్తూ వచ్చాడు. మంచిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, ఒక పని అప్పగిస్తాను, ఆ పనిలో బాధ్యత కలిగి ఉండు అని అంటే యాకోబు అక్కడ కూడా మోసం చేస్తూ వచ్చాడు. అటువంటి యాకోబు జీవితంలో ఒకరోజు ఒంటరితనం అనేది ఏర్పడింది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు ఒంటరితనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకు అందరూ ఉంటారు, బంధువులు ఉంటారు, మనకు కావలసినటువంటి ఆస్తి ఉంటుంది, మనకు కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చబడతాయి. కానీ మనం ఎందుకనో ఒంటరి లైఫ్ గడుపుతూ ఉంటాం, ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఈరోజు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నేను అందరిలో ఉన్నాను కానీ ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నానయ్యా, నా ఆలోచనలు ఒంటరి అయిపోయినాయి, నా తలంపులు ఒంటరి అయిపోయినాయి, నేను చేసే పనులు ఒంటరి అయిపోయినాయి, ఒంటరి బ్రతుకుతూ ఉన్నాను అనేటటువంటి సందర్భం మీకు గుర్తుందా? చాలాసార్లు మన బంధువులే మన పక్కనున్నా కూడా, మన సొంత వారే, మన బిడ్డలే మన పక్కనున్నా కూడా మనకెందుకో ఒంటరితనం అనేది వస్తూ ఉంటుంది. యాకోబు జీవితంలో కూడా అందరూ ఉన్నారు, ఆస్తి ఉంది, కావలసినంత ఆస్తి తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు, ఇటు మామను మోసం చేసి మామ దగ్గర నుంచి ఆస్తి పొందుకున్నాడు, కావలసినంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తన జీవితంలో ఒక్కటి మాత్రం కొదువైంది. ఈరోజు మీకు అన్నీ ఉండవచ్చు, కానీ ఏదో ఒక విషయంలో మీరు కొదువతో ఉన్నారు, ఏదో ఒక విషయాన్ని మీరు పొందుకోలేకపోతూ ఉన్నారు. యాకోబు కూడా అన్నీ ఉన్నాయి కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం లేదు. ఏం లేదండి? దేవుని ఆశీర్వాదం లేదు. నిజంగా దేవుని ఆశీర్వాదం అంత ప్రాముఖ్యమైనదా? డబ్బుంటే సరిపోదా? తనకు కావలసినవన్నీ సమకూర్చబడితే సరిపోదా? అందుకే కదా చాలామంది దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. నాకు ఆస్తి రావాలని, నాకు ఇది కావాలని, అది కావాలని, నాకు మంచి ఆరోగ్యం కావాలని, నేను మంచి స్థితిలో ఉండాలని, ఇందుకే కదా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు చాలామంది. సరిపోదా? యాకోబుకు అన్నీ ఉన్నాయి, సరిపోదా? అన్నీ ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదం తన మీద లేదు. అందుకని ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒక గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు యాకోబు. ఆ దర్శనంలో తనకు వచ్చినటువంటి ఆ కళను గుర్తించి వెంటనే దేవుని పాదాల చెంత పడిపోయాడు. అయ్యా, ఈ సమయంలో నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నీవు నాకు సహాయం చేస్తేనే నేను బ్రతుకుతాను. ఎందుకనగా నా అన్న నన్ను చంపడానికి చూస్తూ ఉన్నాడు. ఇక నేను ఈ సమయంలో నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే, ఈ సమయంలో నువ్వు నన్ను చేర్చుకోకపోతే, నేను ఈ సమయం దాటితే నేను చనిపోతాను అనేటటువంటి భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు మనలో కూడా చాలామంది భయంతో బ్రతుకుతూ ఉన్నారండి. మరణ భయంతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఏమైపోతానో, నా జీవితం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో అనేటటువంటి భయంతో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు అటువంటి బ్రతుకుతున్నటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త. మీరు గనక ఒంటరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలిగితే, మీరు కనుక దేవుని సన్నిధిలో పోరాడగలిగితే, దేవుని పాదాలు పట్టుకొని, దేవుడా ఇదిగో ఈ ఒంటరి స్థలంలో నుంచి నాకు విడుదల దయచేయండి అయ్యా, నాకు సహాయం చేయండి అని మీరు అడగగలిగితే, ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకొని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ఆశీర్వాదం లేదు, మరణ భయం ఎదురైంది. దేవుని పాదాల చెంత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు. దేవదూత అతన్ని దర్శించిన తర్వాత దేవదూత పాదాలు పట్టుకొని ఇక ప్రాధేయపడడం మొదలుపెట్టాడు. మనకేదో ఒక సందర్భం ఎదురవుతుందండి. మనం దేవునికి దగ్గరగా కావడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునికి ఇష్టానుసారంగా మాట్లాడడానికి, లేదా దేవునికి ఇష్టానుసారంగా మారడానికి ఏదో ఒక సందర్భం మన జీవితంలో ఎదురవుతుంది. అటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా నిష్ప్రయోజనం చేసుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు.
వచ్చినటువంటి అవకాశాన్ని ఆధారం చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఈరోజు నీవు నేను ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మనకి ఏదైతే లోటు ఉందో, ఏదైతే ఒంటరితనం అని మనం ఫీల్ అవుతా ఉన్నామో, అదిగో ఆ ఒంటరితనంలో నుంచి విడిపించుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. యాకోబు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు, అద్భుతంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. యాకోబు తెల్లవారుజాము వరకు దేవుని దేవదూత పాదాలు విడవకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇక వీడు నన్ను విడుస్తలేడు, ఇక ఎలాగైనా సరే వీడిని ఆశీర్వదించాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు జవాబు పొందుకోలేకుండా పోతూ ఉన్నాం. ఈ సిలువ ధ్యానాల్లోనికి వచ్చాం, చాలామంది ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఈ ఉదయకాలంలో ఇంతమంది రావడం చాలా గొప్ప ఆశీర్వాదం. అయితే మనలో కొంతమంది మన ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతూ ఉన్నారు. మనలో కొంతమంది మన ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఎందుకనో మనకు సమాధానం రాలేకపోతుంది. దానికి ఇలా కారణం ఏమిటో చెప్పమంటారా? వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో లేకపోతే, ఒంటరితనం అనేటటువంటి ఒంటరి ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే మనం ఏ మేలు కూడా చూడలేం. గుంపుతో ప్రార్థన చేయడం గొప్ప విషయమే, అందరితో కలిసి ప్రార్థన చేయడం ఇంకా మహా గొప్ప విషయం. కానీ పర్సనల్ లైఫ్, ఒంటరి జీవితం అనేది ఇంకా గొప్ప విషయం. ఒంటరిగా ప్రార్థన చేసే గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన వల్ల కానివి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడం కనులారా చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఒంటరి ప్రార్థన ఉందా? ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నామా? ఒకవేళ ఇదివరదాకా ఎవరైనా ఒంటరిగా ప్రార్థన చేసుకోకపోతే, ఏకాంతంగా ప్రార్థన చేసుకోకపోతే, దేవునితో ఏకాంతంగా గడపకపోతే ఈరోజు నుంచి మొదలు పెట్టండి. మీ సమస్యలకు పరిష్కారం పొందుకునే అవకాశాన్ని దేవుడు ఈరోజు ఇస్తాడు. దేవుని దగ్గరికి రండి, మీ సమస్య ఏందో తెలియచేయండి. నరుల దగ్గరికి వెళ్ళకండి. మీ బంధువులతోడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారికి వీరికి ఫోన్ చేసి ఇలా అలా అని చెప్పకండి, అవసరం లేదు. మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారితో, ఇరుగు పొరుగు వారితో చెప్తే ఏమని చేస్తారంటే, వారు మీ జీవిత విధానాన్ని చూసి, మీ సమస్యను చూసి హేళన చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అవమానకరంగా అప్పుడు మాట్లాడకపోయినా వారి మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ నరుడు కూడా నమ్మదగినవాడు కాదు. ఏ నరునితో సమస్యను చెప్పడానికి వీల్లేదు. మరికి ఎవరికి చెప్పాలయ్యా? మనకి ఏదైనా జబ్బు వస్తే ఎవరికి చెప్తే నయమవుతుంది? మన పక్కనున్న వాళ్ళకి చెప్తే బాగుపడుతుందా, లేకుంటే వెళ్ళి డాక్టర్కి చెప్తే అతను ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ద్వారా బాగుపడుతుందా? డాక్టర్కే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పలానా జబ్బు వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు కాలు బాగలేదు, చెయ్యి బాగలేదు, ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇయ్యా లేకుంటే ట్యాబ్లెట్ ఇయ్యని ఆయన ముందు మనం చెప్తే అతను దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేసి మనల్ని బాగు చేస్తాడు. అంతేనా? మన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మనుషుల దగ్గర కాదు, వ్యక్తుల దగ్గర కాదు, మన బంధువుల దగ్గర కాదు, మన అనుకునేటటువంటి వారి దగ్గర కాదు. మన సమస్యకు పరిష్కారం మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన దగ్గర దొరికినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు కూడా తన సమస్యను దేవుని పాదాల చెంతకు తీసుకొని వెళ్ళిపోయాడండి. తన సమస్యను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు? దేవుని పాదాల చెంతకు తీసుకొని వెళ్ళాడు. ఈ సిలువ ధ్యానాలలో మీరు ఇంకా ఏదైనా విషయంలో ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నారేమో, నాకు ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉన్నారేమో, నా జీవితం ఒంటరి అయిపోయిందని దిగులు పడుతూ ఉన్నారేమో, అందరూ ఉన్నప్పటికీ నన్ను ఎవరు చూసుకోవట్లేదండి, ఎవరు నన్ను ఆదరించట్లేదు, ఎవరు నన్ను సరిగ్గా వారు పలకరించలేకపోతూ ఉన్నారు, ఎవరు కూడా నాకు కొంత పట్టె అన్నం కూడా పెట్టలేకపోతూ ఉన్నారు అనేటటువంటి మనస్తత్వం కలిగి ఎవరైనా ఉంటే ధైర్యం తెచ్చుకోండి. నా దేవుడు మిమ్మల్ని చూచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యమును చేయుటకు సంసిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధిలోనికి వస్తావా? ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతావా? నీ సమస్యను ఉన్నట్టుగా దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా ఇదిగో నా సమస్య ఇది, నాకు పరిష్కారం ఇచ్చేంత వరకు నేను నిన్ను వదలను, నాకు పరిష్కారం ఇచ్చేంత వరకు, నాకు సమాధానం ఇచ్చేంత వరకు నేను నిన్ను వదలను. చాలామంది చేసేటటువంటి చిన్న పొరపాటు ఏంటంటే,
దేవునికి కోపం వస్తుంది. ఏంటి అదంటే, చాలామంది చేసే పొరపాటు ఏందో తెలుసా? అడగడం బాగా తెలుసు కానీ పొందుకోవడమే తెలుస్తలేదు. అడగడం బాగా తెలుసండి, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, దేవా నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నారు, కానీ పొందుకునేంత వరకు ఎదురు చూడట్లే. దేవుడు ఆశీర్వదించేంత వరకు, దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేంత వరకు ఎదురుచూపు అనేది మనిషి జీవితంలో లేకుండా అయిపోతుంది. అక్కడ దేవునికి కోపం వస్తుంది. చూడండి, మీరు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు తగిన ఫలితం పొందుకోకుండా వెళ్తే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏ సమస్యనైతే జయించలేకపోతూ ఉన్నారు, ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా బాధపడుతూ ఉన్నారు, ఆ సమస్య గురించి, దాంట్లో నుంచి విడిపించబడేంత వరకు, దాని నుంచి పరిష్కారం పొందుకునేంత వరకు మీరు ప్రార్థించడం మొదలుపెట్టండి. అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ శిలువ ధ్యానాలలో మీరు చేయవలసినటువంటి ప్రార్థన ఇదే. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, మన జీవితాలలో మార్పు రావట్లే, మన బ్రతుకులు మారట్లే. దానికి ఇలా కారణం ఏమిటో తెలుసా? మనం దేవునితో ఒంటరి సమయాన్ని గడపట్లేదు. దేవుని దగ్గర వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకొని సమస్యకు విడుదల పొందుకోవట్లేదు. తద్వారా మన సంవత్సరాలు గడుస్తున్నా మన బ్రతికిలే ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ఎక్కడ వేసిన గొంగడి, ఇక్కడ వాడతారో లేదో కానీ తెలంగాణలో బాగా వాడతారండి. మా తెలంగాణ కాబట్టి తెలంగాణలో వాడతారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. మొదట ఏ సమస్యతో అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చావో అదే సమస్యతో ఈరోజు బాధపడుతూ ఉన్నావు. ఏది పొందుకోవాలని వచ్చావో ఇప్పటి వరకు అది పొందుకోలేకపోతూ ఉన్నావు. ఏ సమస్యలో నుంచి విడిపించబడాలని ఆశపడతా ఉన్నావో ఇప్పటి వరకు ఆ సమస్యలో నుంచి విడిపించబడట్లేదు. ఈరోజు నుంచి ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయము చేయుటకు ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్త 1:35 ఒంటరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చదవని అవసరం లేదు, ఒంటరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు, మరి ఉదయమే లేచి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అందుకని అన్ని గొప్ప కార్యాలు చేయగలిగాడండి. అంతగా గొప్పగా వాడబడగలిగాడు. దేవుడు అంత గొప్పగా అతన్ని వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు నా జీవితంలో ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకక బాధపడుతున్నావేమో, ఈ శిలువ ధ్యానాలలోనైనా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతూ ఉన్నావేమో, అందుకనే ఉదయమే లేచి నువ్వు త్వరగా రెడీ అయిపోయి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నావేమో, జ్ఞాపకం ఉంచుకో, ఈ శిలువ ధ్యానాలు అయిపోయేలోపు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ సమస్యలో నుంచి అయితే నువ్వు విడుదల పొందుకోలేకపోతా ఉన్నావో ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఒంటరితనం అనేటటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన అనేది మనం చేయడం మొదలు పెట్టాలి. గుంపులో గోవిందగాలాగా ఉండకూడదు. అందరు చేస్తూ ఉన్నారు కదా, వారితో పాటు నేను చేస్తాను, నా ప్రార్థనకు జవాబు వస్తుందిలే అని అనుకుంటే అందరూ చేసేటటువంటి ప్రార్థనలో వచ్చేటటువంటి సమాధానం కొన్నిసార్లు కొంతమందికి మాత్రమే వస్తుంది, అందరికీ రాదు జవాబు. కానీ ఒంటరి ప్రార్థనలో అందరికీ జవాబు వస్తుంది. ఈ శిలువ ధ్యానాలలో మీరు కూడా ఒంటరి ప్రార్థన మొదలు పెట్టండి. ఆ ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. యాకోబును ఆశీర్వదించిన రీతిగా, యాకోబును మరణ భయం నుంచి తప్పించిన రీతిగా మిమ్మల్ని కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కటి సందేశం అందించిన దేవుని దాసులు నోవహు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యాకోబు వంటి ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవము, అట్టి రీతిగా యాకోబు ఏ రీతిగా దేవుని నుండి సమాధానం పొందుకున్నాడో అలాంటి స్థితిని దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. మధ్యాహ్నము మరందరూ త్వరగా రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మరొక దైవ సేవకులు మరి పత్తికొండ నుండి జాన్సన్ గారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మరందరూ కూడా సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి పాటలు పాడగలిగినటువంటి వారు సమయానికి 8 గంటలకు 11:30కు స్టార్ట్ చేయండి. ఈరోజు
11:30కే ప్రారంభించబడుతుంది. కాస్త ముందుగా వచ్చి మనం దేవుని సన్నిధిలో గడపాలి, ఒంటరిగా గడపాలి. ఎప్పుడు ఆదివారం పూట మామూలుగా వచ్చి కూర్చున్నట్టుగా కాకుండా ఈ సదవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాలు మరల రావు. సమయాన్ని వ్యర్థం చేయకండి. కాస్త ఉపవాస దీక్షలు ఉన్నటువంటి వారు ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో హన్నా వలె ప్రార్థన చేయడం నేర్చుకోండి. మనం ఎంత ప్రార్థన చేస్తే మన కుటుంబాలకు, మన జీవితాలకు అంత దీవెన. కాబట్టి ఆ రీతిగా ముందుగా రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో గడిపి మరి ప్రార్థనలో, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మధ్యాహ్నం ఆర్ పాపన్న గారు ప్రార్థన, చిట్టమ్మ వైఫ్ ఆఫ్ గోవింద్ ప్రార్థన, ఆర్ ప్రియాంక నిది అయిపోయింది. అవకాశం ఉంటే అలా అని ఎవరు రాకుండా ఉండాలని నేనే చదవాలని ప్రార్థన చేసాం. కాబట్టి ఆ అవకాశాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. సిద్ధపడి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. నిద్రపోయే వాళ్ళని లేపండమ్మా. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మహిమ, ఘనత, ప్రభావములారు కృపను బట్టి, ప్రేమను బట్టి, దయాదాక్షిణ్యములను బట్టి మా ప్రభువా ఈ సంవత్సరము శిలువ శ్రమల ధ్యాన అనుదిన కార్యక్రమంలో భాగంగా 12వ రోజు కార్యక్రమంలో మేమందరము చేరి నీ నామాన్ని ప్రస్తుతిస్తూ నేను మనసారా కొనియాడి కీర్తించి నీ నామాన్ని మహిమపరిచే నీ మాటలు విని వాటి ప్రకారము జీవించుటకు తీర్మానించుకుని మహా గొప్ప ధన్యతను భాగ్యమును అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభువు చేరువచ్చిన ప్రజలందరినీ దీవించండి. ఆరోగ్యములను, సుఖ సంతోషములను, శాంతి సమాధానములు వారికి ప్రసాదించమని వేడుకొనుచున్నాం. నీ దాసుడు మా ప్రభువు వివరించిన విధముగా మా ప్రభువు మరిదిగో తనలో ఉండి మీరు మాట్లాడినందుకే వందనాలు. మా ప్రభువు మరిదిగో ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అనుభవంలోనికి మా ప్రజలందరినీ నడిపించండి. మా ప్రభువా మరి చాలాసార్లు సంఘముగా కూడి ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. కనీసం వ్యక్తిగతముగా కూడా నీ సన్నిధిలో గడపలేక ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉంటుండగా ఇక నుండైనను మా ప్రభువా మరి నీ సన్నిధిలో పోరాడేటటువంటి, ప్రార్థనలో పోరాడేటటువంటి వ్యక్తిత్వం కలిగిన విశ్వాసాలుగా వీరిని సిద్ధపరచమని వేడుకొనుచున్నాము. మా ప్రభు ఈ రోజున మరల మధ్యాహ్నము మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభువా మరి నీ సన్నిధిలో అమూల్యమైనటువంటి వర్తమానం విని మా జీవితాలను సరిచూసుకునేటటువంటి మహా గొప్ప ధన్యతను భాగ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి మధ్యాహ్నం భోజనాలు సిద్ధపరుస్తున్నటువంటి మా ప్రభువా మరిదిగో ఈ చర్చి లైన్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మా ప్రభువా భోజనాల కొరకే ధనము వెచ్చించిన వారిని, మరిదిగో శ్రమ పడుచున్నటువంటి వారిని, ప్రయాసపడబోచున్నటువంటి వారందరిని దీవించి రుచికరమైన భోజనాలు సిద్ధము చేయము. అంతకంటే మునుపుగా మా ప్రభువా మా అందరి ఆత్మలకు కావలసిన రుచికరమైనటువంటి ఆత్మీయాహారమును, జీవాహారమును సిద్ధము చేసి నడిపించి మాకు కావలసినవన్నీ సమకూర్చి నడిపించుమని మా ప్రభువా మరి ముందున్న కార్యక్రమాలన్నీ నీ అసుగతాలు చెప్తూ చెరవచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రజలందరినీ సంరక్షించండి. మరి టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో రాస్తుండగా వారిని సంరక్షించమని, క్షేమమునేయమని మా ప్రభువా మరి ఉత్తీర్ణుల్లో ఒక కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రజలందరినీ దీవించి కృపాక్షేమములతో నింపి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మనసులను క్షమించిన ప్రకారం మీరు మనకు క్షమించము. మమ్మల్ని శోధనలకు ఏకాకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును విన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ
ఆయన ఆరోగ్యములు, శాంతి, సమాధానములు, ఆసక్తితో ప్రభు సంఘంలో చేరిన మీకు ఎల్లరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, ఈ దినమంతట్లో మీరు చేతిపోతున్నటువంటి ప్రతి పని పాటలకు, వెలిచిన ప్రయాణములకు, తలపెట్టిన కార్యములకు, మీ చేతుల కష్టార్థములకు, విద్యార్థులు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ మీ భవిష్యత్ కాలం అంతటికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.